నా జర్నీలో పార్ట్ 4 వీడియో అనమాట. ఇంకా ట్రైన్ అయితే సేఫ్గా రీచ్ అయిపోయి క్వార్టర్స్ చూసామన్నమాట. మేము ముందు రోజు వెళ్ళాం. నెక్స్ట్ డే అయితే పాలు పొంగించేసి ఇంకా ఆ ఇంట్లోకి అయితే షిఫ్ట్ అయిపోయాము. షిఫ్ట్ అయిన తర్వాత తెలిసిందే కదా, ఫస్ట్ టైం కొత్త ఇల్లు అంటే సామాన్లు సర్దడానికి ఎలా ఉంటుంది కదా. ఫస్ట్ టైం అయినా సరే నేను ఎక్కువ సామాన్లు పట్టుకొని వెళ్ళాను. ఎందుకంటే ఉండేది ఇద్దరమే అయినా సరే. సామాన్లు అంటే మేము వండుకోవడానికి గిన్నెలు, ఇంకా అలాగే గ్యాస్ సిలిండరు, బట్టలు, అంతకుమించి ఇంకేమీ పట్టుకెళ్ళలేదు. ఎందుకు అంటే మాత్రంగా టీవీ ఫర్నిచర్ అంతా వాళ్ళదే అనమాట. ఎందుకు వాళ్ళు ఇచ్చారు అని అనుకోవచ్చు మీరైతే మాత్రంగా. ప్రైవేట్ క్వార్టర్స్ కాబట్టి అందుకే వాళ్ళైతే ఇచ్చారనమాట. ఇన్ఫోసిస్ అంటే ఎంత దీనిగా చూస్తుందంటే అదే ఫస్ట్ టైం. పెళ్ళైన కొత్తలో అలాంటి యూనిట్ వెళ్ళిన తర్వాత గవర్నమెంట్ యూనిట్కి వెళ్ళి ఉండాలంటే చాలా అడ్జస్ట్ అవ్వాలన్నమాట. ఆ బాధని నేనైతే అనుభవించాను అనమాట. అక్కడ సిటీ లైఫ్కి ఒక విలేజ్ లైఫ్కి చాలా డిఫరెంట్ ఉంటుంది. అలా చూసిన తర్వాత ఇంకొక యూనిట్ వెళ్ళిన తర్వాత ఎలా ఉన్నాం అనేది నెక్స్ట్ వీడియో కంటిన్యూషన్ చూడండి. వీడియో నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ అండి.